నమస్కారం అందరికీ. ఈరోజు నేను బెంగళూరులో ఉన్న ఒక చాలా ప్రసిద్ధి చెందిన మరియు చాలా అందమైన ప్రదేశానికి వచ్చాను. ఇది లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్. ఈ గార్డెన్‌లో ప్రకృతి అందాలు, చాలా పాత చెట్లు, అందమైన పూల తోటలు మరియు ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. ఈ వీడియోలో లాల్‌బాగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు, ప్రత్యేకతలు మరియు మీరు ఇక్కడికి వస్తే ఏమేమి చూడాలి అన్నది మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది బెంగుళూరులో చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్. ప్రతిరోజు వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి ఉదయం టైంలో ఎక్కువగా ప్రజలు వాకింగ్, జాగింగ్ మరియు యోగా చేయడానికి వస్తారు. చుట్టూ చూస్తే చాలా గ్రీనరీ, పెద్ద చెట్లు మరియు ప్రకృతి అందాలు కనిపిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్, బిజీ లైఫ్ మధ్య ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశం ఉండటం నిజంగా చాలా స్పెషల్. లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ సుమారు 240 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి తెచ్చిన వేలాది రకాల మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే చాలా వందల సంవత్సరాల పాతవి కూడా ఉన్నాయి. ఇక్కడి గార్డెన్‌ను చాలా అందంగా ప్లాన్ చేసి నిర్మించారు. ప్రతి మూలలో కూడా ప్రకృతి అందం కనిపిస్తుంది. ఈ లాల్‌బాగ్ గార్డెన్‌కి ఒక గొప్ప చరిత్ర ఉంది. దీనిని మొదటగా హైదర్ అలీ ప్రారంభించారు. తర్వాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ దీనిని మరింత అభివృద్ధి చేశారు. టిప్పు సుల్తాన్ ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి అరుదైన మొక్కలు తీసుకువచ్చి ఇక్కడ నాటించారు. అందుకే లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ ఇప్పటికీ భారతదేశంలో ఒక ముఖ్యమైన బొటానికల్ గార్డెన్‌గా ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఆకర్షణల్లో ఒకటి లాల్‌బాగ్ గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్ లండన్‌లో ఉన్న క్రిస్టల్ ప్యాలెస్ స్టైల్‌లో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే లాల్‌బాగ్ ఫ్లవర్ షో చాలా ఫేమస్. ఆ టైంలో ఈ గ్లాస్ హౌస్ మొత్తం రంగురంగుల పూలతో అలంకరిస్తారు. ఇది చూడటానికి వేలాది మంది టూరిస్టులు వస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రదేశం లాల్‌బాగ్ రాక్. ఈ రాక్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది సుమారు 3000 మిలియన్ సంవత్సరాల పాతది అని చెబుతారు. ఈ రాక్ పైకి ఎక్కితే మొత్తం లాల్‌బాగ్ గార్డెన్ చాలా అందంగా కనిపిస్తుంది. సన్‌రైజ్ మరియు సన్‌సెట్ టైంలో ఇక్కడి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక చాలా అందమైన లేక్ కూడా ఉంది. ఈ లేక్ చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పక్షుల శబ్దం, గాలి వీస్తున్న శబ్దం ఇవన్నీ కలిపి చాలా రిలాక్సింగ్ అనుభూతి ఇస్తాయి. ఫోటోగ్రఫీ చేయడానికి కూడా ఇది ఒక బెస్ట్ స్పాట్. లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో వేలాది రకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ మరియు డెకరేటివ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి గార్డెనింగ్ చాలా ప్రొఫెషనల్‌గా మెయింటైన్ చేస్తారు. అందుకే ప్రతి చోట కూడా చాలా నీట్ మరియు బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లాల్‌బాగ్‌కి రావడానికి బెస్ట్ టైం ఉదయం లేదా సాయంత్రం. ముఖ్యంగా ఉదయం టైంలో ఇక్కడ చాలా ఫ్రెష్ గాలి ఉంటుంది. అందుకే చాలా మంది వాకింగ్ కోసం వస్తారు. మీరు బెంగళూరులో ఉంటే వీకెండ్ టైంలో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో రావడానికి ఇది ఒక మంచి ప్రదేశం. నాకు లాల్‌బాగ్ గార్డెన్ చాలా నచ్చింది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న గ్రీనరీ మరియు ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. సిటీ లైఫ్‌లో కొంచెం రిలాక్స్ కావాలంటే ఇలాంటి ప్రదేశాలు చాలా అవసరం. మీరు కూడా బెంగళూరుకు వస్తే లాల్‌బాగ్ తప్పకుండా సందర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, బెంగళూరు టూరిస్ట్ స్పాట్స్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.